Uttaranchal University, Dehradun, NAC A+ accredited university. హలో నమస్తే. కేవీ నరసింహారావు. ఈ బంగారు భవిష్యత్తుకి భరోసా ఇచ్చే సలహా. ఈ మధ్య చాలామంది నన్ను క్వశ్చన్ అడగడం మొదలుపెట్టారు. అందుకని ఈ టాపిక్ తీసుకోవడం మంచిదని అనుకున్నాను. యావరేజ్ స్టూడెంట్కి స్టడీ ప్లాన్ ఏమన్నా ఇవ్వగలరా, దానికి ఏమన్నా మీరు ఏమన్నా 2-3 సలహాలు ఇవ్వగలరా అని అడిగితే నేను అది చెప్పడం మంచిదనిపించి చెప్తున్నాను. అసలు యావరేజ్ స్టూడెంట్ అన్నది మాట తప్పండి. అసలు తను యావరేజ్ అనుకున్నవాడు ఇంకా ప్లాన్ ఎందుకు చేస్తాడు? యావరేజ్ అన్నమాట ఇప్పుడు అనుకోకూడదు మనం. అది ఎవరో అన్నారని చెప్పేసి ఆ ట్యాగ్తో దీనికి నేను ఫిట్ అవుతాను అని చెప్పేసి చాలామంది నేను యావరేజ్ స్టూడెంట్ సార్ అని చెప్పే అవకాశం కూడా ఉంది. స్టూడెంట్ అంటేనే చదువుకోవడానికి విద్యార్థి. నువ్వు యావరేజ్ అని ఎందుకు అనుకుంటున్నావు అంటే నువ్వు అప్డేట్ చేసుకోవడానికి ఇష్టపడట్లేదు, గట్టెక్కుదామని చూస్తున్నావేమో, పాస్ అయితే చాలు అనుకుంటున్నావేమో. ఏదో పాస్ అయితే చాలు, నేను గట్టెక్కేస్తే చాలు, నెక్స్ట్ ఇయర్కి ప్రమోట్ అయితే చాలు, డిగ్రీ వస్తే చాలు, ఇట్లా అనుకునే వాళ్ళని మనం యావరేజ్ స్టూడెంట్ అనొచ్చు. కానీ నేను ఆ మాటకి నేను ఇష్టపడను. యావరేజ్ స్టూడెంట్స్ అన్నది ఎవరు లేరు. స్టూడెంటే కాదు ఆ మాటకు వస్తే, అది అన్నమాట. అయితే మరి వీళ్ళకి స్టడీ ప్లాన్ ఏంటి? కొంతమంది స్టడీ ప్లాన్ సరిగ్గా లేక యావరేజ్ ఉండిపోతారు. ఎట్లా ఉండిపోతారంటే సరైన సలహా తీసుకోకో, సరైన స్నేహితులు లేకో, లేకపోతే తన సరైన అవగాహన లేకో ఆ స్టడీస్ మీద, లేకపోతే చెప్పేటువంటి టీచర్స్ కానీ లెక్చరర్స్ కానీ ఎవరో వీళ్ళ ఇంట్రెస్ట్ని అంత ఇంట్రెస్టింగ్గా చెప్పి ఉండకపోవచ్చు. వీళ్ళకి ఇంట్రెస్టింగ్ సబ్జెక్టు సరైన టీచరు లెక్చరర్ ఉండకపోవచ్చు. అప్పుడు కూడా వాళ్ళు ఇంట్రెస్ట్ పోతుంది. అప్పుడు వాళ్ళు ఏం చేస్తారంటే యావరేజ్ అయిపోతారు. యావరేజ్ అన్న మాటకి అర్థం ఏంటంటే నేను నా ప్రయత్నం నుంచి వైదొలిగిపోయాను, నేను పట్టు వదిలేశాను అన్నవాళ్ళు యావరేజ్ స్టూడెంట్స్. నేను పట్టుకున్నాను, ఈ పట్టు నేను సాధిస్తాను అనుకున్న వాళ్ళు యావరేజ్ స్టూడెంట్ ఎప్పుడూ కారు. ఉదాహరణకి ఈ మధ్యకాలంలో మీరు సివిల్ సర్వీసెస్లో చాలామంది సెలెక్ట్ అయినటువంటి టాపర్స్ కానీ వాళ్ళని చూసినట్లయితే ఇంటర్వ్యూస్ మీకు అర్థమవుతుంది. వాళ్ళు డిగ్రీలో కానీ వాళ్ళ ముందు కోర్సులు అన్నీ కూడా యావరేజ్ స్టూడెంట్సే. యావరేజ్ స్టూడెంట్స్ అంటే ఏంటి? అప్పుడు రియలైజ్ కాలా ఇంపార్టెన్స్ ఏంటన్నది, చదువు యొక్క ఇంపార్టెన్స్ ఏంటో అర్థం కాలా వాళ్ళకి. డిగ్రీ వస్తే చాలే అనుకున్నారో, లేకపోతే పీజీ చేస్తే చాలు అనుకున్నారో, లేకపోతే అప్పుడుండే కాలేజీ ఉన్నటువంటి వాతావరణాన్ని, ఆ స్వేచ్ఛా వాతావరణాన్ని ఎంజాయ్ చేయడం ఇష్టపడ్డారో. బోల్డ్ కారణాలు ఉంటాయమ్మా ఒక మనిషి యావరేజ్ కావడానికి. అంటే పట్టు వదిలేయడానికి చాలా కారణాలు ఉంటాయి. ఎందుకంటే ఆ వయసు అటువంటిది కాబట్టి. అప్పుడు ఏం చేస్తారు సివిల్ సర్వీస్ వాళ్ళు? ఏం చూస్తారా, వాళ్ళు టాపర్స్ కూడా అయ్యారు. ఎందుకయ్యారు? ఏదో ఒక స్థాయిలో మన గురించి మనకు సీరియస్ అవుతాం. ఆ సీరియస్ అయిన టైంలో గట్టిగా పట్టుకోండి. అది స్టడీస్ టైంలో అయితే వాళ్ళు ఎప్పుడూ యావరేజ్గా ఉండే అవకాశం లేదు. యావరేజ్గా ఉన్నవాడు నేను ఎక్సెల్ అవ్వాలి అనుకోవాలి. ప్రతిరోజు నేను దాంట్లో నిన్నటికన్నా ఇవాళ నేను మెరుగా కాదా అని అనుకుంటే నువ్వు ఎప్పటికీ యావరేజ్ కాదు. నువ్వు గ్రోయింగ్లో ఉన్నావా లేదా, నీ యొక్క స్టడీస్లో ముందుకెళ్తున్నావా లేదా, నీ యొక్క సాధనలో ముందుకెళ్తున్నావా లేదా, దాన్ని బట్టి యావరేజ్ అన్న పదమే రాదు. ఎందుకంటే నడక నేర్చుకోకుండా పరుగు రాదు, పరుగు రాకుండా నేను మ్యారథాన్కి వెళ్ళలేను, మ్యారథాన్కి వెళ్ళకుండా రన్నింగ్ రేస్లోకి వెళ్ళలేను. అంటే ఇదంతా కూడా ఒక క్రమం. ఇక్కడ యావరేజ్ అని ఎక్కడ చెప్తాను నేను? అంటే పరిగెట్టేవాడు రేస్తో వాడు పోల్చుకుంటే యావరేజ్ అన్నా కాదు కదా. నువ్వు కూడా రేస్కి వెళ్ళొచ్చు. కాబట్టి యావరేజ్ అన్నమాట ఎప్పుడు వాడొద్దండి. అది చాలా తప్పు పదం నా ఉద్దేశం. అలా బ్రాండింగ్ ఎప్పుడు చేయొద్దు. స్టూడెంట్ అన్నవాడు ఎప్పుడు ఆ ఏజ్ బట్టి కావచ్చు, ఆ టైంలో కావచ్చు, ఆ మారుతున్న పరిస్థితులకి త్వరగా స్పందించేది స్టూడెంట్సే. అందుకని వాళ్ళందరూ కూడా మీకు ఏం జరుగుతుంది, ఏ మార్కెటింగ్ తీసుకున్నా, ఎటువంటి తీసుకున్నా కూడా ముందు స్టూడెంట్స్ని, ఈ లేడీస్ని ఫోకస్ చేస్తారు వాళ్ళ మార్కెట్ పెరగాలంటే. ఎందుకనంటే వాళ్ళే త్వరగా అట్రాక్ట్ అవుతారు కాబట్టి వాళ్ళకి స్టడీస్లో నేను ముందుకెళ్ళాలి అని అనుకున్న ఆ నిర్ణయం వచ్చిన తర్వాత వాళ్ళు ఎప్పటికీ యావరేజ్గా ఉండే అవకాశం లేదు. మరి స్టడీ ప్లాన్ ఏమిటి అంటే ముందు క్రమశిక్షణ కావాలమ్మా ఫస్ట్. అంటే అందరికీ 24 గంటలే టైం ఉంటుంది. ప్రైమ్ మినిస్టర్కైనా, నీకైనా, నాకైనా, ఎవరికైనా 24 గంటలే ఉంటుంది. ఆ 24 గంటలని నేను ఏ రకంగా ప్లాన్ చేసుకుంటున్నాను, దాన్ని ఎలా పెట్టుబడి పెడుతున్నాను. 24 గంటలు అంటే దాదాపుగా 24 × 60 × 60 చేసుకోండి. దాదాపు ఎన్ని సెకండ్స్ వస్తుంది? అన్ని డాలర్స్ ఉన్నట్టు లెక్క మీ దగ్గర. అన్ని డాలర్స్ రోజు మీకు భగవంతుడు ఇస్తున్నాడు. కానీ కండిషన్ ఏంటి? ఆ డాలర్స్ ఆ మొత్తానికి రాత్రిగాల అవగొట్టేయాలి. అవగొట్టకపోతే స్టోర్ చేయడానికి వీలు లేదు. దాచుకోలేవు దాన్ని, రేపటికి మళ్ళీ ఎన్ని కలుస్తాయి అనుకోవడానికి వీలు లేదు. కాబట్టి టైం విలువ తెలుసుకోవాలి ఫస్ట్. మీరు టైం విలువ తెలుసుకొని క్రమశిక్షణగా మీరు ఒక ప్లాన్ తయారు చేసుకోవాలి. టైం ప్లాన్ అంటారు దాన్ని. ఆ టైం ప్లాన్లో మీరు ఏం చేయాలంటే చదువుకింత,
ఆ చదువులో ఎంక్వైరీ అంటే ఏంటి, మీకు తోచినట్టుగా పిచ్చి పిచ్చి ప్రశ్నలు రాసుకోండి. వాళ్ళ మీరు క్లాస్లో ఏం చెప్పారో అవన్నీ తీసుకొని మీకు దాని మీద పిచ్చ పిచ్చ ప్రశ్నలు, వాట్, వేర్, వెన్, హౌ, ఇవన్నీ కూడా రకరకాల క్వశ్చన్స్ పిచ్చి పిచ్చిగా రాసుకోండి. మీరు దాని సమాధానం మీరే రాసుకోండి వాళ్ళు చెప్పిన క్లాస్ బట్టి. అప్పుడు మీకు ఆటోమేటిక్గా ఏమవుతుందంటే మీ ప్లాన్లోకి వస్తుంది అదంతా కూడా. ఎప్పుడైతే మన చేతిలోకి, మన ప్లాన్కి, మన పట్టులోకి వచ్చేస్తుంది అనమాట. ప్లాన్ అంటే అర్థం ఏంటి, మీ పట్టులోకి వచ్చేస్తుంది ఏదైతే ఉందో. ఎప్పుడైతే మీ పట్టులోకి వచ్చిందో మీరు యావరేజ్ అవ్వాలన్నా కూడా ఉండలేరు. ఎందుకంటే మీలో జిజ్ఞాస పెరుగుతుంది, ఒక రకమైనటువంటి ఉత్సాహం వస్తుంది. ఉత్సాహము, జిజ్ఞాస, క్రమశిక్షణ ఉన్నవాళ్ళు ఎవరు కూడా ఎప్పటికీ యావరేజ్గా ఉండే సమస్యే లేదు. మరి స్టడీ ప్లాన్లో ఫస్ట్ ఏం చెప్పుకున్నాం, క్రమశిక్షణ. రెండో అంటే టైం ప్లానింగు. రెండోది మీ ఓన్ నోట్స్ రాసుకోండి. రెండోది. మూడోది బోనస్ ఇచ్చుకోండి, మీకు మీరే గిఫ్ట్ ఇచ్చుకోండి. అంటే ఏంటి, ఈరోజు సాయంత్రానికి నేను ఇంతవరకు అయిన స్టడీని నాకు నేనుగా ఒక నోట్స్ రాసుకున్నాను, అన్నీ క్లియర్ చేసుకున్నాను, నాకు ఎటువంటి దాంట్లో డౌట్స్ లేవు, ఇంకా రేపు ఏం చదవాలి దీని గురించి అన్న విషయం కూడా నేను రాసుకున్నాను, నాకు ఒక అవగాహన ఉంది అనేటప్పటికీ రేపు మరుసటి రోజు మీరు క్లాస్లో చాలా ఇంట్రెస్టింగ్గా కూర్చుంటారు. ఎప్పుడైతే క్లాస్లో ఇంట్రెస్టింగ్గా కూర్చుంటారో బోనస్ మీరే గిఫ్ట్ ఇచ్చుకోండి. ఏం గిఫ్ట్ ఇచ్చుకుంటారు, ఏదో గిఫ్ట్, ఈరోజు చాక్లెట్ తినాలనో, లేదా మమ్మీ డాడీకి చెప్పి ఏదన్నా ఇది చేసుకోవాలనో అట్లాగా చెప్పండి. ఇవి డిక్లేర్ చేయండి, నేను ఇది సాధించాను ఇవాళ, ఇలా అనుకున్నాను, ఇలా నిజంగా డిసిప్లిన్ ఉండగలిగాను, నేను ఈ రకంగా నోట్స్ రాసుకున్నాను చూడని చెప్పి చెప్పగలగాలి. అంటే ఏంటనమాట, మీ యొక్క స్టడీ ప్లాన్లో యూ హ్యావ్ టు ఇన్వాల్వ్ ఈచ్ అండ్ ఎవ్రీ వన్ కన్సర్నింగ్ ది ఎన్వైర్న్మెంట్ అరౌండ్ యూ. మీ చుట్టుపక్కల ఉన్న వాతావరణాన్ని, ఇటు పేరెంట్స్ని, అటు ఫ్రెండ్స్ని, ఇటు సొసైటీని, వీటన్నిటిని కలుపుకొని మీరు ప్లాన్ తయారు చేసుకుంటే మీరు ఎప్పటికీ యావరేజ్గా ఉండే సమస్య లేదు. యావరేజ్ ఎవరవుతారంటే ఆ గుంపుని, ఎవరైతే పరిగెడుతున్న గుంపు నుంచి బయటపడిపోయి చూడడం ఇష్టపడతారో, ఆ పరుగు పందెంలో వాళ్ళు ఉండడానికి పక్కకు తప్పేసుకుంటారో వాళ్ళు యావరేజ్ అవుతారు. కానీ ఎవరైతే అందులోనే ఉంటారో కొంచెం వెనక ముందు అవుతారేమో, కానీ వాళ్ళు యావరేజ్ అయ్యే అవకాశం లేదమ్మా. ఇంకోటి, కంపేర్ చేసుకోకూడదు ఎవరితో కూడా. అంటే వారితో పోల్చుకుంటే వాడు ఫస్ట్ వచ్చాడు కాబట్టి నేను సెకండ్నే ఉంటా కదా, నేను ఫస్ట్ ఎప్పటికీ కాను కదా. అందరూ ఫస్ట్లో ఉంటారమ్మా, అందరూ ఒకటే అంకెలు లేవు, 1, 2, 3, 4 అన్నీ ఉన్నాయి. అన్ని అక్షరాలకి, అన్ని అంకెలకి విలువ ఉంది. ఒక్కొక్కసారి ఇవాళ సెకండ్ ఉన్నవాడు రేపొద్దున ఫస్ట్ అవ్వచ్చు. ఇవాళ 100 ఉన్నవాడు రేపొద్దున కెరియర్లో వాడి యొక్క నెక్స్ట్ స్టడీస్లో వాడు నెంబర్ 1 ర్యాంక్ రావచ్చు. దాన్ని సివిల్ సర్వీస్ ఎగ్జాంపుల్ చెప్పినట్టుగా. కాబట్టి అలా కొంతమంది స్టడీస్లో వీక్గా ఉంటారు, కానీ తర్వాత వాళ్ళు జాబ్లో చాలా టాప్గా పెర్ఫామ్ చేస్తారు. ఎందుకని, వాళ్ళు ఎటువంటి మనుషులు అంటే వాళ్ళకి ఆ బాధ్యత ఇస్తే రెస్పాన్సిబిలిటీ తీసుకొని వాళ్ళు చక్కగా పెర్ఫామ్ చేసేటువంటి కెపాసిటీ వాళ్ళలో ఉందన్నమాట. అది బయటికి తీసేది స్టడీలో కనిపించలేదు కాబట్టి వాళ్ళు స్టడీస్ వరకు మామూలుగా ఉంటారు. ఎప్పుడైతే వాళ్ళు కెరీర్లోకి వెళ్తారో ఆ లీడర్షిప్ క్వాలిటీస్ వాటి ద్వారా వాళ్ళు ప్రూవ్ చేసుకుంటారు. కాబట్టి మనం ఎప్పుడు యావరేజ్ కాదమ్మా. యావరేజ్ అన్నది ఇప్పటికిప్పుడు పట్టుకొని జీవితం అంతా యావరేజ్గా ఉండే ప్రయత్నం చేయొద్దు. కాబట్టి యావరేజ్ అన్న మాట మీ డిక్షనరీలో తీసేయండి. నేను గ్రో అవుతున్నాను, నాలో ఇంట్రెస్ట్ ఎక్కడైనా లోపించిందా, ఇంట్రెస్ట్ లోపిస్తే దానికి కారణాలు ఏంటి, నాలో ఇంట్రెస్ట్ పెంచుకోవాలంటే నేనేం చేయాలి. కాబట్టి స్టడీ అంటే స్టడీ చదువు కాదు. ప్రైవేట్కి వెళ్ళాలి, కాలేజీలో చదవాలి, ఇంట్లో చదవాలి, తినకుండా తాకుండా చదవాలి అనుకుంటే అది మొనోటోనే వచ్చేస్తుంది. అలా చదివేది చదువే కాదు. ఈ చదువు అన్నది మీకు ఎట్లా ఉండాలంటే, ఏ రోజు ఫుడ్ ఆ రోజు తింటే బలం ఎలా వస్తుందో అలాగే ఇప్పటికప్పుడు చదువుతుంటే మీలో రకమైనటువంటి ఉత్సాహాన్ని ఇవ్వగలిగితేనే దాన్ని విద్య, చదువు అంటారు. లేకపోతే అది మూటలు పోసినట్టే లెక్క. ఒక ముఠావాడు మూటలు మోసినట్టే చదువుకున్నవాడు ఇంట్రెస్టింగ్గా చదవకపోతే వాడి దానికన్నా బరువుగా అనిపిస్తుంది చదువు. కాబట్టి యావరేజ్ అని ఇప్పుడు తీసేసేయండి ఆ పదం. మీరు ఎప్పుడు యావరేజ్ కాదు, యు ఆర్ ద బెస్ట్. మీ ఏజ్ వల్ల కావచ్చు, మీకున్న ఫ్యూచర్ కావచ్చు, మీకున్న అవకాశాలు కావచ్చు, ఏ రకంగా చూసుకున్నా కూడా యు ఆర్ ద బెస్ట్. యు ఆర్ యూనిక్. మీ సెల్ ఫోన్ నెంబర్ ఎలాగైతే యూనిక్ మీకే ఉందో అలాగే మీరు యూనిక్. అది ఇప్పుడు గుర్తుపెట్టుకోండి. యావరేజ్ అన్నమాట డిక్షనరీ తీసేయండి, మీరు హ్యాపీగా ముందుకు వెళ్ళగలుగుతారు. సో విష్ యూ ఆల్ ద బెస్ట్. నెవర్ గో యావరేజ్, ఆల్వేస్ ఎక్సెల్ ఇన్ యువర్ ఫీల్డ్ ఎవ్రీ మినిట్. మేక్ యూజ్ ఆఫ్ ద టైమ్ గివెన్ బై గాడ్ ఎవ్రీ డే. ఎవ్రీ సెకండ్ ఈజ్ ఇన్వెస్ట్మెంట్ ఫర్ యూ, ఈక్వల్ టు $10 అనుకోండి. ఒక సెకండ్ $10 అనుకోండి, దానిలోంచి మీరు ఎంతో రాబట్టచ్చు. అది ఇన్వెస్ట్మెంట్ అనుకోండి. దేనికి ఇన్వెస్ట్మెంట్? మీలో ఉత్సాహం చచ్చిపోకూడదు, మీలో ఆనందం పోకూడదు, మీలో ఉన్నటువంటి ఛాలెంజింగ్ నేచర్ పోకూడదు. అంటే ఎలా ఉండాలి? మీరు ఎప్పుడు యావరేజ్గా ఉండడానికి ఇష్టపడకూడదు. అంటే ఎవరినో తోసేసి కాదు. యావరేజ్ అంటే అర్థం ఏంటి? నేను ప్రతి దాంట్లో ముందుకు ఉంటాను అంటే పక్క వాళ్ళని ఓడించమని కాదు. విన్ విన్ సిచ్యుయేషన్. అంటే పక్క వాళ్ళ సహకారం ఇప్పుడు తీసుకోవాలి. ఒకవేళ పడిపోతాం నష్టం లేదు, అయినా కూడా పడడం తప్పు కాదు. పడి లేవనవాడు అది తప్పు. వెంటనే లేస్తున్నావా లేదా అన్నది డిపెండ్ అవుతుంది మన యొక్క క్యాలిబర్ మీద.
ఎప్పుడైతే లక్ష్యం అనేది ఉంటుందో, నాలుగోది లక్ష్యం. లక్ష్యం లేకపోతే ఏమవుతుందంటే మనం నెగ్లెక్ట్ చేసేస్తాం, అలసత్వం వచ్చేస్తుంది, లేజినెస్ వస్తుంది. ఈ అలసత్వం, లేజినెస్ వచ్చిందంటే లక్ష్యం అన్నది కనబడదు. ఈ కనబడేది లక్ష్యం అనుకుంటాం. ఎట్లా అంటే ఏదన్నా స్టేషన్కి వెళ్ళి ఆ టికెట్ ఇవ్వండి అంటే బుకింగ్లో వాడు ఏమంటాడు, ఎక్కడికో చెప్పబోయా టికెట్ ఇస్తానంటాడు. అంటాడా మీ దగ్గర 1000 రూపాయలు అని చెప్పి 1000 రూపాయలు అడిగి ఇచ్చి 1000 రూపాయలు టికెట్ ఇవ్వంటే అది కాదు కదా. అలాగే నాకంటూ ఒక లక్ష్యం ఉన్నట్లయితే మీ దగ్గర 10 రూపాయలు ఉన్నా కూడా ఆ లక్ష్యానికి వెళ్ళొచ్చు, 100 రూపాయల లక్ష్యంకి వెళ్ళొచ్చు. కాబట్టి మీరు లక్ష్యాన్ని ముందు నిర్దేశించుకోవడం అనేది స్టడీ ప్లాన్లో ముఖ్యమైనటువంటి వాటన్నిటితో కలిపి ఇది ఒక ముఖ్యం అనమాట. ఇవి ఎప్పుడైతే పెట్టుకుంటారో యావరేజ్ విల్ బికమ్ ఎక్సలెన్స్. సో రిమూవ్ యావరేజ్ ఫ్రమ్ యువర్ డిక్షనరీ, ఓన్లీ రైట్ ఎక్సలెన్స్. ఎక్సలెన్స్ అంటే ఒక రోజు కాదు, అది ఎవ్రీడే ఎక్సెల్ చేయడం. ఎవ్రీడే ఎక్సెల్ అంటే ఏంటి, నిన్నటి మీద ఇవాళ మెరుగ్గా ఉన్నానా లేదా నేను, ఒక్కటి పెట్టుకోండి చాలు. అది ఇప్పుడు అలవాట్లో కావచ్చు, లేకపోతే మీ భాషలో కావచ్చు, మీ యొక్క ఫ్రెండ్స్తో కలిపి మీరు చేసే బిహేవియర్ కావచ్చు, మీ పేరెంట్స్కి మీరు ఇచ్చే టైం కావచ్చు. కాకపోతే మీరు మిగతా వాళ్ళకి సేవా కార్యక్రమాలు చేయొచ్చు, ఎక్కడైనా వెళ్ళి కొంచెం వాలంటరీగా సర్వీస్ చేయొచ్చు. ఇలాంటి అలా కొత్త కొత్త విషయాలు చేస్తూ ఉంటే మీకు ఏమవుతుందంటే మీలో నేను యావరేజ్ కాదు, నేను చాలా పనులు చేయగలను, చదువుతో పాటు ఎన్నో పనులు చేయగలను అనే ఫీలింగ్ మీలో వచ్చినాడు. మీలో ఆ సెల్ఫ్ కాన్ఫిడెన్స్ అన్నది పోదు. కాబట్టి యావరేజ్ స్టూడెంట్ అంటే సెల్ఫ్ కాన్ఫిడెన్స్ పోతుంది. కాబట్టి ఆ ట్యాగ్ తీసేసేయండి. దిస్ ఈజ్ ద బెస్ట్ టైం ఫర్ యూ. యూ ఆర్ ద బెస్ట్. నో బడీ కెన్ బీ ఈక్వల్ టు యూ. యూ ఆర్ యూనిక్. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.